హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము ఘనపరచేదం. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము ఘనపరచేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము ఘనపరచేదం. జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజల రుచులు మనకు చూపాడు. Hallelujah.
యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై గురిలేని నా జీవిత పయనములో దరిచేరి నిలచిన నా దేవుడవు శృతి లేక తిరుగుతున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు గురిలేని నా జీవిత పయనములో దరిచేరి నిలచిన నా దేవుడవు మతి లేక తిరుగుతున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై ఈలో నాకు ఎన్ని ఉన్నను నీవు లేని జీవితము వ్యర్థమేనయా ఈ లోకములో నాకు ఎన్ని ఉన్నను నీవు లేని జీవితము వ్యర్థమేనయా నీ సాక్షిగా ఎలలో బ్రతికెదనయ్యా నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా ఈ లోకములో నాకు ఎన్ని ఉన్నను
నీవు చేసిన మేలులకై నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఏమి ఊగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమి ఊగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై హల్లెలూయా. మంచిది, పాటలు ఎంతటితో ముగించుకుందాం. మరి ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం కాబట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే లేచి నిలబడి మీ సాక్ష్యాన్ని చెప్పండి. మంచిది, లలితమ్మ గారు చిన్న సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు, మీ అందరికి నా వందనాలు. మరి ఈ సాక్ష్యం పోయినసారి మనం చీరాలు వెళ్ళాలనుకున్నాం కదా, మరి వర్షం వచ్చింది తుఫాన్ అన్నారు. అయితే దేవుడి కృపను బట్టి మరి ఆ రోజు మంగళవారం మనం ఆ చిలకలూరిపేట దాటినాక చినుకులు పడుతున్నాయి. అయ్యా ఏసయ్యా, మరి మేము ఎంతసేపు ఆసక్తిగా వస్తున్నామయ్యా, మరి పాపం వాళ్ళు కూడా సిద్ధపడి ఉంటారు, మరి కోడికని ఘనంగా జరిగించాయి, నీ నామానికి అవమానం రాకుండా వర్షం పడకుండా సహాయం చేయ్యా అని నేను ప్రార్థన చేసుకొని నేను సాక్ష్యం చెబుతానయ్యా అనుకున్నాను. దేవుడి కృపను బట్టి మనం ఆ చిలకలూరిపేటలో చినుకులు పడుతుంటే ఆగిపోయినాయి. దేవుడు మంచిగా ఘనంగా జరిగించాడు. అక్కడ కూడా వాళ్ళు కూడా బాగా చక్కగా సంతోషంగా మనకు అందరికీ మరి మరి విందు చేశారు, బాగానే జరిగింది. దేవుడు మరి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా, దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. మంచిది, దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. మరి ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే లేచి నిలబడి మీ సాక్ష్యాన్ని చెప్పండి. మరి ఎవరు లేనట్లయితే మరి చేతుబాబాయ్ వచ్చి చిన్న పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం. చిన్న పాట, అందరికి వచ్చిన పాట చేతుబాబాయ్ వచ్చి పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం. తర్వాత వాక్య భాగంలోనికి వెళదాం. పాడు. పిలచిన దేవుడవయ్యా, నమ్మదగిన దేవుడవయ్యా, యేసయ్యా పిలచిన దేవుడవయ్యా, నమ్మదగిన దేవుడవయ్యా, చెదరిన నన్ను నీ ప్రేమతో విడువక వెదకి కనుగొంటివా, చెదరిన నన్ను నీ ప్రేమతో విడువక నన్ను కనుగొంటివా, తొట్టిల్లకుండా కాపాడినావే, వటిల్ల చేసితివే, మార్గము తోడైతివే,
తొట్టిల్లకుండా కాపాడినావే, మార్గము తోడై వర్ధిల్ల చేసితివే, మార్గము తోడైతివే. యేసయ్యా 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 పిలచిన దేవుడవయ్యా, నమ్మదగిన దేవుడవయ్యా. నా ప్రాణము నీకై ఆశతో చూచుచున్నది నా ప్రియుడా, నా ప్రాణము నీకై ఆశతో చూచుచున్నది నా ప్రియుడా. కనురెప్ప పాటున నీ కౌగిలిలో ఒదిగిపోవాలని ఆశ కలిగుంటేనే, కనురెప్ప పాటున నీ కౌగిలిలో ఒదిగిపోవాలని ఆశ కలిగుంటేనే. యేసయ్యా 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 పిలచిన దేవుడవయ్యా, నమ్మదగిన దేవుడవయ్యా, నమ్మదగిన దేవుడవయ్యా. హల్లెలూయా. మనందరం లేచి నిలబడి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందుగా కొద్ది నిమిషాలు దేవునికి మన స్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, అత్యున్నత కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో మీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత సర్వోన్నతుడైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో మీకెంతగానో స్తోత్రములు తండ్రి అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. ఇది ఎంతో అమూల్యమైన సమయముగా మేము భావిస్తున్నాం ప్రభువా. లోకంలో ఎంతోమంది గొప్పవారికి ఈ భాగ్యము లేదు ప్రభువా, కానీ మమ్మల్ని మాత్రమే నీవు ప్రేమించి మీ సన్నిధికి నడిపించిన గొప్ప దేవా, మీకు స్తోత్రములని ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే
ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. సాగిలపడి నమస్కారము చేసేదా. మంచిది, మనందరం అలాగే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చెయ్యబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. చాలని చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి మరొకసారి మేమందరము కలిసి మీకెంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం ప్రభువా. ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా మీరు మహిమ పొందారు. చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, మీ మాటల ద్వారా ప్రభువా ఎలా జీవించాలో మేము నేర్చుకునే కృపను మాకు దయచేయమని, రావలసిన వారిని త్వరపెట్టి స్థలానికి నడిపించమని, వచ్చిన మా అందరినీ మీ యొక్క ఆత్మవశంలోనికి తీసుకొని మీ యొక్క మెల్లని స్వరాన్ని మాకు వినిపింపచేయమని, మరి ఆ రోజు ఎలాగైతే ఏలియా నీవిచ్చట ఏమి చేయుచున్నావని మెల్లగా నీవు మాట్లాడావో, అదే విధముగా మాతో కూడా మాట్లాడి మేమెందుకోసం ఈ భూమి మీదకు వచ్చామో మాకు మరొక్కసారి తెలియచేయమని, ఆ గమ్యస్థానం వైపు ఎలా పరిగెత్తాలో మాకు మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా.
ఇక్కడ పనిచేసే ప్రతి అంధకార శక్తిని దూరపరిచి మరి బలహీనముగా ఉన్న నన్ను బలపరిచి కొద్ది నిమిషాలు మా అందరితో నీవే మాతో సూటిగా తేటగా మాట్లాడి మా జీవితాలను వెలిగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి ఉదయకాల సమయంలో చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. మరి ఈరోజు యాక్చువల్గా నవంబర్ 30వ తారీఖు మా అమ్మాయి జో పుట్టినరోజు కాబట్టి మరి అన్ని సంఘాలను ఒక చోట చేర్చి చక్కగా మరి అందరు కలిపి ఒక ఆరాధన జరిగిద్దామని ప్రయత్నించాం, కానీ అది కుదరలేదు. ఏది ఏమైనప్పటికీ మరి దేవుని చిత్తమైతే మరొకసారి మనందరం కూడుకుందాం. మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి హెబ్రీలకు రాసిన పత్రికను మనం ఆల్రెడీ ప్రారంభించాం. అందులో కొన్ని కీలకమైన అంశాలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 2వ అధ్యాయంలో మరి ముఖ్యముగా పౌలు, అపోస్తుడైన పౌలు ఈ హెబ్రీలకు రాసిన పత్రిక రాసింది ఎవరు? అపోస్తుడైన పౌలు. కానీ అపోస్తుడైన పౌలు రాసిన హెబ్రీలకు రాసిన పత్రిక అని ఉండదు బైబిల్లో. మిగతా అన్నిటికీ ఏముంటుంది? పౌలు రాసిన పత్రిక అని ఉంటుంది. కానీ హెబ్రీలకు రాసిన పత్రిక మాత్రం పౌలు రాసినట్టుగా డైరెక్ట్గా మనకు తెలియదు. కానీ చాలామంది బైబిల్ స్కాలర్స్ కానీ అలాగే మన ప్రవక్త కానీ ఖచ్చితంగా చెప్తున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక రాసింది అపోస్తుడైన పౌలే అని. ఎందుకంటే ఆ పదాలు, ఆయన వాడిన సందర్భాలు అవన్నీ చూస్తే పౌలు తప్ప వేరే ఎవ్వరు కూడా అది రాయలేరని చక్కగా మన ప్రవక్త కూడా చెప్పాడు. కాబట్టి మరి పౌలు ఈ 2వ అధ్యాయంలో దేని గురించి మాట్లాడుతున్నాడంటే రక్షణ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అవునా? ఒక వ్యక్తికి మరి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా సరే రక్షణ లేకుండా చనిపోతే వాడు ఆ జీవితం వ్యర్థమని మన యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. ఒకడు లోకమునంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేంటి ప్రయోజనమని మన దేవుడు చెప్పాడు. కాబట్టి రక్షణ అనేది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. రక్షణ పొందిన తర్వాత ఇక మనం హ్యాపీగా చనిపోవచ్చు. అవునా? చాలామంది ఏం చేస్తారు, పిల్లలకి ఆస్తిపాస్తులు పంచిపెట్టిన తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు చేసి హ్యాపీగా చనిపోవచ్చు అనుకుంటారు. కానీ క్రైస్తవుడు మాత్రం పౌలు ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని ఇక నేను నీతి కిరీటం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి రక్షణ లేకపోతే ఆ జీవితాలు వ్యర్థము. అందుకే పౌలు ఒక మనిషికి రక్షణ అనేది ఎంత అవసరమో 2వ అధ్యాయంలో చెప్పాడు. అందుకే మనం చూసాం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందాము అని పౌలు అంటున్నాడు. ఇక్కడ మనం 5వ అధ్యాయం 5వ వచనంలోనికి వెళ్దాం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. సో దేవుడు తన యొక్క పరలోక రాజ్యాన్ని కానీ లేదా దేని మీదైనా సరే ఎవ్వరికీ అధికారం ఇవ్వలేదంట. మన బుధవారం మనం చెప్పుకున్నాం, లూసిఫర్కి దేవుడు ఎప్పుడైతే అధికారాన్ని ఇచ్చాడో వాడు ఏం చేశాడు? దాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆ రాబోయే లోకమును అంటే పరలోక రాజ్యాన్ని దేవుడు ఎవ్వరికీ అప్పగించలేదు, ఆయన దూతలకు కూడా లోపరచలేదు అంటున్నాడు. పరలోక రాజ్యంలో మనం చూస్తే దూతలు ఎంతమంది ఉన్నారు? కోట్ల కొలది దూతలు ఉన్నారు. శరాపులు, కెరూబులు, 24 పెద్దలు, పరలోక సైన్య సమూహం అంతా ఇలా ఉంటే ఆయన మాత్రం పరలోక రాజ్యాన్ని ఎవ్వరికీ అప్పగించలేదంట. ఎందుకంటే మన దేవుడు ఎవ్వరిని నమ్మడు ఆయన. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏదో ఒక సమయంలో లూసిఫర్ లాగా ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి దూతల్ని మన దేవుడు నమ్మలేదు. ఇలా చూస్తే మనుషుల్ని అస్సలు దేవుడు నమ్మడు. ఎందుకంటే మనిషి ఎలాంటి వాడో యోబు గ్రంథంలో రాయబడింది. యోబు గ్రంథం 15:14.
శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? సో మన దేవుడు దేవదూతల్ని, శరాపుల్ని, కెరూబుల్ని నమ్మనప్పుడు మరి నీచమైన మానవుణ్ణి మన దేవుడు నమ్ముతాడా? ఎంత మాత్రం కూడా నమ్మడు. ఎందుకంటే వాటి మీదే మన దేవునికి నమ్మకం లేనప్పుడు ప్రతిరోజు పాపాలతో జీవించే మనల్ని దేవుడు ఎంత మాత్రం కూడా నమ్మడు. అదే అంటున్నాడు, శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఇక్కడ పౌలేమన్నాడు, రాబోయే లోకాన్ని ఆయన దూతలకు లోపరచలేదు అన్నాడు. ఇక్కడ యోబేమంటున్నాడు, ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. కానీ వారు ఎప్పుడు పాపం చేయలేదు. లూసిఫరు వాడి దూతలు పాపం చేసి పడిపోయారు, కానీ తర్వాత దేవుని దగ్గర ఉన్న దూతల్లో ఎవరు ఎప్పుడు ఎక్కడా పాపం చేయలేదు. అయినా సరే దేవుడు వాటి మీద ఎన్నడూ నమ్మకం ఉంచలేదంట. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. సో దేవుని దృష్టికి శరాపులు, కెరూపులు, దూతలు ఎవ్వడు కూడా పవిత్రుడు కాదు. అట్లుండగా ఎవడు మానవుడు? హేయుడు. హేయుడును, చెడినవాడును, చూడండి, నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడు మరి అపవిత్రుడు కదా. సో మనిషి ఎలాంటి వాడు? ఇంకా లూసిఫర్ అన్న సమయం వచ్చినప్పుడు వాడు దెబ్బేశాడు. కానీ మనుషులు ఎలాంటి వాళ్ళంట? నీళ్లు తాగినంత సింపుల్గా వారు పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి మన దేవుడు ఎవరిని నమ్మలేదు. అలా చూస్తే మనిషిని మాత్రం అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే మానవుడు ఈ లోకములో దేనికి కూడా యోగ్యుడు కాదు. అడుగడుగున పాపాలతో, అబద్ధాలతో జీవించే మనం దేనికి కూడా అర్హులం కాదు, దేనికి యోగ్యులం కాదు, మనుషులమైన మనం. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 2:6లోకి వెళ్దాం. 5వ వచనాన్ని మనం చూసాం. దేవుడు రాబోయే లోకాన్ని ఎవ్వరికి ఇవ్వలేదు, లోపరచలేదు. ఎందుకంటే మన దేవుడు ఎవ్వరు కూడా మన దేవునికి నమ్మకముగా కనిపించలేదు. సూర్య చంద్ర నక్షత్రాలు కానీ, దూతలు కానీ, ఆకాశ వైశాల్యము కానీ ఏది కూడా మన దేవుని దృష్టికి పవిత్రముగా కనిపించలేదు. 6వ వచనం, అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. అందరు అక్కడే ఉన్నారు కదా. సో మన దేవుడు ఎవరిని నమ్మడని ఇప్పుడే మనం చూసాం. అయితే ఒకడు ఎవరు? దావీదు ఒక చోట, ఏ చోట? కీర్తనల గ్రంథంలో చెప్తున్నాడు. ఏమని? దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు? నీవు దేవదూతల కంటే వాణ్ణి కొంచెము తక్కువ వానిగా చేసితివి. కాబట్టి మన దేవుడు అందరికంటే పరిశుద్ధుడు. ఆయన తర్వాత శరాపులు, ఆయన తర్వాత దేవదూతలు, దాని తర్వాత మనిషి. ఎంతో తక్కువ వాడిగా దేవుడు మానవుణ్ణి తయారు చేశాడు. అందరూ ఆలకిస్తున్నారా? అందరికంటే పరిశుద్ధుడు ఎవరు? మన దేవుడు. ఆయన చుట్టూ ఏమున్నాయి? శరాపులు ఉన్నాయి. అవి కూడా మన దేవుని వెలుగును చూడలేక 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి? కప్పుకొని భయపడుతూ ఉన్నాయి. దాని తర్వాత దూతలు, దాని తర్వాత ఎంతో నీచమైన మానవుడు. కాబట్టి నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. అయితే కింద చదవండి, మీకు అర్థమైంది. సో ప్రవక్త ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. ఏంటి చూడండి. ఏమైనా నీవు ఎవరివి? ఈరోజు మనం ఏం చెప్పుకుంటాం? నాకు అంత ఉంది, ఇంత ఉంది, నా వెనకాల 100 మంది ఉన్నారు అని చెప్పుకుంటాం. కానీ ప్రవక్త అంటున్నాడు, నిజానికి చూస్తే నువ్వు ఎవరివి? నీవు పొందుచున్న అల్పమైన పని ఏమిటి? గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకొని మనం ఏమంటాం? ఎవ్వడి మాట వినమ్మని. 1,00,000 రూపాయల ఉద్యోగం మనకు వస్తే కన్ను మిన్ను కనిపించదు మనకి. ప్రవక్త అంటున్నాడు, నీ ఉద్యోగం ఎంత? నీ జీవం ఎంత? లేక మనము సొంతముగా కలిగి ఉన్న అల్పమైన ఆ చిన్న గృహము ఏమిటి? మంచి ఇల్లు కట్టుకొని, డూప్లెక్స్ కట్టుకొని మనం ఏం చేస్తాం?
దాని చుట్టూ తిరుగుతా ఫోటోలు దిగుతూ ఉంటాం. గేట్ దగ్గర ఒకటి, అవునా, గోడ పక్కన ఒకటి, ఇలా దిగి ఆ ఇంటిని అందరికీ చూపిస్తూ ఉంటాం. సో ప్రవక్త అంటున్నాడు, ఆ ఇల్లు సంగతి ఏమిటి, మనము సొంతముగా కలిగి ఉన్న కారు సంగతి ఏమిటి? చక్కగా మనం కారు కొనుక్కొని మంచి బిల్డింగ్ కట్టించుకొని ఆస్తిపాస్తులు వెనకేసుకొని నన్ను మించిన వాడు లేడు అంటాం. అయితే ప్రవక్త అంటున్నాడు, అసలు నువ్వు ఎవరివి? నీవు కలిగి ఉన్న ఇల్లు పరిస్థితి ఏంటి? నీవు కలిగి ఉన్న కారు సంగతి ఏమిటి? మనము మార్చుకున్నటకు దుస్తులు, గృహములో కొన్ని చిల్లర సామాన్లు కలిగి ఉన్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఒక్క నిమిషంలోనే దేవుడు దాన్ని తీసేయగలడు. దేవుడు తలుచుకుంటే మనకున్నదంతా ఒక్క రోజులోనే తీసేయగలడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, యోబుకున్న సమస్తము ఎన్ని రోజుల్లో పోయింది? ఒక్క రోజులోనే యోబుకున్న సమస్తము పోయింది. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఈ లోకంలో మనం ఎన్ని కలిగి ఉన్నా సరే దేవుడు తలుచుకుంటే అవన్నీ ఒక్క రోజులోనే తీసేయగలడు. అందుకే యాకోబు పత్రికలో 4:14 ఏమనుంది? మీ జీవము ఏ పాటిది, అవునా, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా రేపు ఇచ్చేద్దాం అనుకోకూడదు. ఏమనాలి? బ్రతికి ఉంటే దేవుని చిత్తమైతే పలాంది చేద్దాం అనుకోవాలి. ఎందుకంటే రేపేం జరిగిద్దో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మన జీవము దేనికి పనికిరాంది అంటున్నాడు. ఇక్కడ ప్రవక్త కూడా అదే అంటున్నాడు. నీవు కలిగి ఉన్న ఇల్లు, కారు, నీ వెనకున్న ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా దేవుడు తలుచుకుంటే ఒక్క రోజులోనే తీసేయగలడు. కాబట్టి దేవుని దృష్టికి మనిషి ఎలాంటి వాడు? ఎందుకు పనికిరానివాడు. నీళ్ల తాగినట్టుగా ప్రతిరోజు పాపాలు చేసే మనిషిని దేవుడు అసలు ఎందుకు పట్టించుకోవాలి అని బైబిల్లో రాయబడింది. ఇక్కడ చూడండి, నీవు దేవదూతల కంటే వాణ్ణి కొంచెము తక్కువ వాణిగా చేసితివి. అయితే ఇలాంటి నీచమైన మానవుడికి దేవుడు ఏమిచ్చాడో చూద్దాం. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి. మనిషి ఎందుకు పనికిరాడని ఇప్పుడే మనం విన్నాం. ఇలాంటి మనిషికి దేవుడు ఏమిచ్చాడంట? మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి. ఇది చూడండి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. ఇందాక మనం చూసాం 5వ వచనంలో ఏమనుందో చదవండి. 5వ వచనంలో మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకము, ఆ స్వాస్థ్యము, ఆ పరలోకము ఆయన దూతలకు లోపరచలేదు. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడు? వానికి కిరీటము ధరింపచేసిదివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించిదివి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేనికి పనికిరాడని దేవుడే అంటున్నాడు మనిషి. మళ్ళీ ఇలాంటి మానవుడికి దేవుడు ఏమిచ్చాడు? అందరికంటే ఎక్కువగా హెచ్చించాడు. దేనివల్ల? మనం చూస్తే చూడండి, ఇంకా చూడండి, వాని పాదముల కింద సమస్తము ఉంచితివి. ఎందుకు దేవుడు ఇంత స్థానాన్ని ఇచ్చాడు? మనం యోగ్యులము కాదని ఇందాకే చూసాం కదా. మనం దేనికి యోగ్యులము కాదు, కానీ దేవుడు మనల్ని అన్నిటికీ యోగ్యులుగా ఎంచాడు. ఇందాక మనం ఏం చూసాం? మానవుడు దేనికి యోగ్యుడు కాదు. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుడు మానవుణ్ణి ప్రతిదానికి యోగ్యునిగా ఎంచుతున్నాడు. దేన్ని బట్టి? ఇది చూస్తే నిజానికి ఇది మనం సాధించింది కాదు, కానీ దేవుడే మన పక్షాన ఉండి దీన్ని సాధించాడు. కాబట్టి గెలుపు ఎవరిది? మనది కాదు. అతిశయించడానికి ఇందులో ఏమీ లేదు. ఈ గెలుపంతా ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన పక్షాన పోరాడి దావీదును గెలిపించాడు. నిజానికి ఆ గెలుపు, ఆ యుద్ధము దావీదు కాదు, దేవునిది. గొలియాతుని చంపింది నిజానికి దావీదు కాదు, కానీ దేవుడే చంపాడు. కానీ ఆ విజయం ఎవరికిచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. అందరూ ఎవరిని పొగిడారు? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని దావీదునే పొగిడారు. కానీ ఆ విజయం ఇండైరెక్ట్గా ఎవరిది? దేవునిది. అలాగే ఈరోజు మనం సాధించిన ప్రతిదీ కూడా అది మనది కాదు, అది దేవునిది. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడు? 2:8-9 పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు.
ఇది మీ వలన కలిగినది కాదు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. అవునా? ఈరోజు మనం సాధించిందంటూ ఏమీ లేదండి. ప్రతిదీ కూడా దేవుడే మన పక్షాన ఉండి పోరాడి గెలిచి ఆ గెలుపును మన చేతిలో పెట్టాడు. కాబట్టి పౌలేమంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. వరం అంటే ఏంటి? దేవుడు ఊరికే మనకిచ్చాడు. దావీదు కష్టపడలా, కానీ దావీదుకు మాత్రం అందరూ ఏమంటున్నారు? 10,000 కొలది. అవునా? అసలు ఆ పొగడ్తలు చూసి సౌలుకే ఏమొచ్చింది? బైబిల్లో మీరు చదువుకోండి, మీకు అర్థమైంది. ఎప్పుడైతే అందరూ దావీదుకు 10,000 కొలది అంటున్నారో ఆ మాటలు విని సౌలుకి ఏమొచ్చింది? అసూయ, కుళ్ళు, కడుపు మంట. అంటే ఏమీ కష్టపడలేదు. 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒక రాయి విసిరాడు, బొక్కబార్లుగా పడ్డాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి తల నరికాడు. అప్పుడు ప్రజలందరూ ఏమన్నారు? గెలుపు ఎవరిది? దావీది. వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. కాబట్టి ఈరోజు మనందరం కాలు ఎగరేయటానికి ఏమీ లేదు అంటున్నాడు పౌలు. అన్నాడు, మన ప్రవక్త కూడా అన్నాడు. ఈరోజు మనం కలిగి ఉన్న ఇల్లు, ఉద్యోగము, కారు, నీకున్న ఆరోగ్యము కానీ ఏదైనా సరే అది ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది. కాబట్టి మన సొంతగా సాధించింది ఇందులో ఏమీ లేదు. కాబట్టి మనం అతిశయించాల్సిన పని లేదు. అలాగే ఇంకో చోట పౌలేమన్నాడో చూడండి. 1 కొరింథీ 15:57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి జయం ఎవరిది? యేసుక్రీస్తు మూలముగా దేవుడు మనల్ని గెలిపించాడు. అన్నిటికీ ఈరోజు మనల్ని యోగ్యులుగా ఎంచాడంటే ఆ యోగ్యత నిజానికి మంద కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని సాధించి మనకు ఉచితముగా అనుగ్రహించాడు. అవునా? అందుకే యోహాను పత్రికలో ఏమనుంది? 5:4, 1 యోహాను 5:4, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. అవునా? ప్రతి ఒక్కడు దేవుని మూలముగా ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ లోకాన్ని జయిస్తారు. అయితే లోకాన్ని జయించిన విజయం ఏంటంటే మన విశ్వాసమే. ఇందాక పౌలేమన్నాడు? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వల్ల కలిగినది కాదు. ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? లోకాన్ని జయించిన విజయము ఏదో కాదు, కానీ మనలో ఉన్న విశ్వాసమే. అందుకే మన దేవుడు, నేను జయించాను, తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, మళ్ళీ ఎవడైతే జయిస్తాడో వాడిని నా పక్కన కూర్చోబెట్టుకుంటా అన్నాడు. కాబట్టి దేనికి పనికిరాని మానవుడిని రోజు దేవుడు ఏం చేశాడు? అన్నిటికంటే అధికముగా హెచ్చించాడు. ఆయన సింహాసనం మీద కూర్చునే అర్హత దేవుడు మనకిచ్చాడు. అందరూ ఆలకిస్తున్నారు. ఇది ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే దేవుడు భూమి మీదకి వచ్చి మన స్థానములో ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు మనం పవిత్రులుగా ఎంచబడ్డాం. మన దేవుడు రాకపోతే, అలా మన స్థానంలో నిలబడకపోతే విమోచన అనేది మనకు వచ్చేది కాదు. అవునా? ప్రవక్త అంటున్నాడు చూడండి, తన సృష్టి కంటే, దేవుని గురించి చెప్తున్నాడు, తన సృష్టి కంటే ఆయన తక్కువ వానిగా అయ్యను. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనుషులను విమోచించున్నట్లు మరియు పరలోకమందు వారికి ఒక గృహమును ఇచ్చుటకై ఆయన పరలోక మహిమను విడిచిపెట్టెను. ఏమంటున్నాడు? దేనికోసం? మనకి ఒక గృహాన్ని ఇవ్వటానికి దేవుడు పరలోక మహిమను విడిచిపెట్టెను. ఆయన పిలవబడగలిగిన మహోన్నతమైన నామమును విడిచిపెట్టెను. ఆయన భూమి మీద ఉన్నప్పుడు జనులు ఆయనకు నీచమైన పేరు పెట్టి, అతడు జారత్వపు బిడ్డగా బయలు వెడలనని ఏమని పేరు పెట్టారు? ఆయనకి బాస్టర్డ్ అనే ఒక నీచమైన బూతు పదం వచ్చే పేరు ఆయనకి పెట్టారు. అవునా? కాబట్టి సహోదరులారు, ఇవన్నీ దేవుడు ఎందుకు విడిచిపెట్టాడంటే అవన్నీ మనకివ్వటానికి దేవుడు ఏం చేశాడు? తన మహిమను విడిచిపెట్టి నీ స్థానంలో, నా స్థానంలో దేవుడు వచ్చి నిలబడ్డాడు. ఇంకా ఏమంటున్నాడో చూడండి. కాడికి చుట్టబడిన గొడ్డలతో చుట్టబడి పోవుటకు స్థలము లేదు, వెళ్ళుటకు ఇల్లు లేదు, మరియు
బయల్జెబూల్ అని మన దేవుడు పిలువబడ్డాడు. ఆయన ఉమ్మివేయబడెను, ఎగతాళి చేయబడెను, నీచమైన వేశ్యల దగ్గరకు వంగి తన్ను తాను తగ్గించుకొనెను. మన దేవుడు ఏం చేశాడు? నీచమైన వేశ్యల దగ్గర కూడా మన దేవుడు వంగాడా లేదా? కూర్చొని ఏం చేస్తున్నాడు? నేల మీద ఏదో రాస్తూ కూర్చున్నాడు. కాబట్టి ఇవన్నీ దేనికోసం చేశాడంటే కేవలం మనల్ని అన్నిటికీ యోగ్యులుగా ఎంచటానికే దేవుడు తన్ను తాను అలా తగ్గించుకున్నాడు. ఇక్కడ చూడండి, అయితే దేవుడు ఆయనను పైకి లేపి అన్నిటికంటే ఉన్నతమైన నామాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. చూడండి, ఆయన ఎత్తబడినట్లు క్రిందికి దిగెను, ఆయన మనవలే అయిపోయి, అది చూడండి, ఆయన మనలాగా అయిపోయి ఆయన కృప ద్వారా ఆయన వలె అగునట్లు మనలను చేసెను. తెలుగు తర్జుమా అటు ఇటుగా ఉంటుంది, కానీ ప్రవక్త అంటున్నాడు ఏమనంటే మనం ఆయనలాగా మార్చటానికి ఆయన మనవలే మారాడు. అందరికి అర్థమైందా? మనం దేవునిలాగా మారాలంటే దేవుడు ఖచ్చితంగా మనలాగా మారాలి. అందుకోసమే దేవుడు తన మహిమను విడిచిపెట్టి మన కోసం, ఇక్కడ చూడండి, ఆయన రోగుల యొద్దకు వచ్చి మనము స్వస్థత పొందినట్లు ఆయన తానే రోగిగా మారెను. ఆయన పాపి యొద్దకు వచ్చి మనము రక్షించబడినట్లు తానే పాపము మీద వేసుకొనెను. కాబట్టి ఇవన్నీ దేవుడు ఎందుకు చేశాడంటే మనల్ని విమోచించటానికి, రక్షించటానికి దేవుడు ఇవన్నీ చేశాడు. అందుకే పౌలు అంటున్నాడు 2 కొరింథీ 5:21లో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన్ని మన కోసం పాపముగా చేసెను. సో మన దేవునిలో పాపం అనేది లేదు, కానీ కేవలం మన కోసం దేవుడు ఎలా మారాడు? పాపములాగా మారిపోయి పిలాతు ముందు నిలబడ్డాడు. ఎందుకంటే మనల్ని దేవుడు నీతిమంతులుగా, యోగ్యులుగా, పవిత్రులుగా ఎంచాలి. కాబట్టి మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన పొందిన శిలువ మరణం దేనికోసం? అది ఇక్కడ కూర్చున్న మనందరినీ రాజకుమారుల్లాగా మార్చటానికే దేవుడు భూమి మీదకి వచ్చి చనిపోయాడు. ప్రవక్త అంటున్నాడు చూడండి, ఆయన మరణపు ముళ్ళును ఏం చేశాడు? ప్రతి ఒక్కడు ఈ లోకములో భయపడేది దేని గురించి అంటే మరణ దినము గురించే వాడు భయపడతాడు. ఎంత గొప్ప వీరుడైనా, శూరుడైనా లాస్ట్లో దేనికి భయపడాలి? మరణానికి భయపడాలి. 100 మందికి కూడా భయపడినవాడు, భార్యకు భయపడినవాడు, మరణ దినం వచ్చినప్పుడు మాత్రం వాడు ఏం చేయాలి? భయపడాలి. కాబట్టి మన ప్రవక్త అంటున్నాడు, ఆయన మరణపు ముళ్ళును ఏం చేశాడు? తన శరీరములోనికి తీసుకొని దాన్ని విరిచాడు. ఇప్పుడు మరణము యొక్క ముళ్ళు విరవాలంటే ముందు మరణాన్ని రుచి చూడాలి. మరణాన్ని రుచి చూడాలంటే ఆయన ఎలా రావాలి? రక్త మాంసములు గలవాడిగా రావాలి. అందుకే మన దేవుడు ఎలా వచ్చాడు? మన శరీరము లాంటి శరీరాన్ని ధరించుకొని మనలాగే మరణములోనికి ప్రవేశించి దాని ముళ్ళును ఏం చేశాడు? విరిచివేశాడు. ఇక్కడ చూడండి, మరణం ఏం చేసిందంట? జూంకారం అంటే అర్థం ఏంటి? ఎగిరి గంతులేయటం, రెచ్చగొట్టడం. మరణం ఎప్పుడు ఏం చేసిద్ది? నిజమండి, మీరు గమనించండి, చనిపోయే వ్యక్తి మంచం మీద పడుకొని వాడికి ఇక ఏ దారి లేనప్పుడు వాడి ముందు మరణం ఏం చేస్తూ ఉంటుంది? జూంకారం చేస్తూ ఉంటుంది, ఎగిరి గంతులేస్తూ ఉంటుంది. అందుకే మనం వెళ్తే, మరి మా తాత ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏడ్చేవాడు, ఎవరు పలకరించడానికి వెళ్ళినా చూసి వెంటనే ఏడ్చేసేవాడు. ఎందుకని? మరణ ఘడియలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మనం వెళ్ళి పలకరిస్తాం. కానీ ఆయనకి మాత్రం ఎవరు కనిపిస్తూ ఉంటారో? ప్రతి చోట మరణ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మరణం ఏం చేస్తుంది? జూంకారం చేస్తుంది, ఎగురుతుంది, గంతులేస్తుంది. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, మరణము జూంకారము చేసి కొట్టగలడు కానీ గాయము చేయలేడు. ఎందుకంటే మన దేవుడు దాన్ని విరిచివేశాడు. అందుకే మీరు గమనిస్తే పౌలును తీసుకెళ్తున్నారు. దేనికి? తలకాయ నరికేయటానికి పౌలును తీసుకెళ్తున్నారు. అప్పుడు పౌలు చెప్పిన మాట ఏంటి? ప్రవక్త అంటున్నాడు చూడండి, పౌలు ఆ తేనెటీగ తన చుట్టూ జూంకారము చేసిన అనుభూతిని పొందినప్పుడు, మరణము అతని చుట్టూ వచ్చినప్పుడు, అప్పుడు పౌలేమన్నాడు? మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా అన్నాడు.
అంటే ఆల్రెడీ మన దేవుడు ఏం చేశాడు? మరణపు ముళ్ళును విరిచివేశాడు. అందరికి అర్థమైంది కదా? కాబట్టి ఈ ఒక్కని మరణము ద్వారా అనేకులకు ఏం దొరికింది? విమోచన. కాబట్టి మన యేసుక్రీస్తు పొందిన మరణం అనేకులను విమోచకులుగా మార్చింది. అనేకులంటే ఎవరు? అనేకులంటే ఆది కాండము నుండి ఆదాముతో సహా అందరూ ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు. అందరూ చనిపోయి ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు. కాబట్టి మన దేవుడు పొందిన మరణం ఆది కాండము నుండి తన పిల్లలు ఎవరెవరైతే పాతాళంలో ఉన్నారో వాళ్ళందరినీ విమోచించటానికి సరిపోయిన మరణమే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం. ఆయన మరణించినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? చూడండి, ప్రవక్త అంటున్నాడు, ఆయన మరణించినప్పుడు అందరూ ఏమనుకున్నారు? మొత్తానికి చేతికి చిక్కాడు అనుకున్నారంట. యేసయ్య గురించి అందరూ ఏమనుకున్నారు? పాతాళంలో దెయ్య పిల్లలు, లూసిఫర్ అందరూ ఏమనుకున్నారంటే మొత్తానికి చిక్కాడు, మన చేతికి చిక్కాడు అనుకున్నారంట. అదే అంటున్నాడు, ఆయన పాతాళములోనికి ఎక్కిపోయెను, ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన భూమిని విడిచెను, నశించిన వారి ప్రదేశములకు ఆయన వెళ్ళెను. బైబిల్ చెప్పుచున్నది ఏమని? నోవాహు దినముల్లో అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన వెళ్ళి వారికి ప్రకటించెను. వారికి ఏమని బోధించాడు మన దేవుడు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు ఆయన? డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళి వారికి సువార్త చెప్పాడు. ఏ సువార్త? రండి వినండి, రక్షణ పొందండి అని కాదు, కానీ మీరెందుకు నశించిపోయారో మన దేవుడు వెళ్ళి చెప్తున్నాడు. ఇక మీకు ఎన్నటికీ విమోచన లేదని చెరలో ఉన్న ఆత్మల యొద్దకు మన దేవుడు వెళ్ళి అపవాది పిల్లలందరికీ చెప్పాడు. తర్వాత మన దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పిల్లలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏమన్నాడు? మన విడుదల సమీపించింది, బయటికి రండని వారందరినీ చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి మన దేవుడు శుక్రవారం మధ్యాహ్నం చనిపోతే ఆదివారం పొద్దున్నే వరకు ఏం చేశాడు? పాతాళానికి వెళ్ళి వారందరికీ బోధ చేస్తూ ఉన్నాడు. లాస్ట్లో ఎక్కడికి వెళ్ళాడు? చూడండి, పాతాళము కిందకి ఆయన వెళ్ళాను, సరిగ్గా పాతాళము ద్వారముల కిందకి తలుపుపై తట్టాను. సో మన దేవుడు డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు లూసిఫర్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళాడు. మీరు బ్యాంకులోకి వెళ్తే ఎంప్లాయీస్ అందరూ వరుసనే కూర్చుంటారు, కానీ బ్యాంక్ మేనేజర్ ఎక్కడ ఉంటాడు? వాడొక్కడే ఒక ఛాంబర్లో కూర్చొని ఉంటాడు. కాబట్టి మన దేవుడు వెళ్ళి అందరినీ దర్శించి లాస్ట్లో ఎక్కడికి వెళ్ళాడు? వాడి ఛాంబర్ దగ్గరికి వెళ్ళి, అప్పుడు అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడో చూద్దాం. తలుపుపై తట్టెను, మరియు దయ్యము తలుపు తీసి చెప్పాను. ఏమని? నేను నిన్ను ఇప్పుడు పట్టుకొంటిని, మొత్తానికి నువ్వు కూడా మా దగ్గరికి వచ్చావు అని ఎప్పుడైతే లూసిఫర్ అన్నాడో అప్పుడు మన దేవుడు ఏం చేశాడు? ఆ తాళపు చెవులను వాడి పక్క నుండి తటాలను లాక్కొని చెప్పాను. ఏమని? దెయ్యమా, నీవు చాలా కాలము నుండి బకాయింపును పట్టుకొని ఉంటివి. బుకాయింపది అంటే ఏంటి? బ్లఫ్, మనందరికీ తెలుసు. కాబట్టి వీడేం చేశాడు? అదిగో పాము, ఇదిగో పాము అని చెప్పేసి అందరిని ఏం చేశాడు? ఇన్నాళ్ళు మరణ భయముతో అందరినీ భయపెట్టాడు. అయితే మన దేవుడు వచ్చి ఏం చేశాడంటే ఆ ముళ్ళును ఎప్పుడైతే విరిచాడో ఇక వాడు బుసగొడతాడే కానీ కాటేయలేడు. ఎందుకని? లోపల ఆ కోరలు, విషం అనేది లేదు. అదే అంటున్నాడు, నీవు చాలా కాలము నుండి బుకాయింపును పట్టుకొని ఉంటివి, అయితే నేను దాన్ని స్వాధీనపరచుకున్నట్టుకు వచ్చి తిని ఆ తాళపు చెవులు లాక్కొని మరియు అతని వెనక తన్ని ఏం చేశాడు? నడుము మీద ఒక్క తన్ను తన్ని మరియు తలుపు మూసెను. తర్వాత ఏం చేశాడు? ఆయన తుదమట్టుకు వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దగ్గరికి వెళ్ళి వారిని లేపి అందరినీ చెరగా పట్టుకొని మూడవ రోజున ఆయన సమాధుల్లో నుంచి బయటకు వచ్చాడు. సమాధులలో నిద్రించుచున్న వారు ఆయనతో కూడా లేచిరి. కాబట్టి మీరు చెప్పండి, మనం సాధించిన విజయం నిజానికి మంద కాదు, కానీ మన దేవుడే మరణపు ముళ్ళును విరిచి ఆ విజయాన్ని మనందరికీ ఇచ్చాడు. అవునా? కాబట్టి మన దేవుడు పొందిన పునరుద్ధానం అందరికీ వర్తించింది. ఆదాము దగ్గర నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు
అందరూ కూడా సమాధుల్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే వెళ్ళిపోయేటప్పుడు మన దేవుడు ఒక పని చేశాడు. అదేంటో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఏమిచ్చాడు? ఈవులను అనుగ్రహించాను. ఈవులంటే ఏంటి? గిఫ్ట్లు, బహుమతులు. మనందరికీ తెలుసు. ఇప్పుడు దేవుడిచ్చిన బహుమతి ఏంటో ప్రవక్త చెప్తున్నాడు చూడండి. ఆయన వెళుతూ వెళుతూ ఏం చేశాడు? మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా అపవాది మధ్యలో ఏదో మూసేసిందంట. మూసిన ప్రతి దాన్ని మన దేవుడు ఏం చేశాడు? వెళుతూ వెళుతూ ఆ తెరలన్నిటినీ చీల్చుకుంటూ మనకొక మార్గాన్ని సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. అదే అంటున్నాడు చూడండి. బైబిల్ చెప్పుచున్నది, ఆయన ఆరోహణమైనప్పుడు మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఆయన భూమి మీద వాతావరణము, చీకటి, మనోవ్యాకులము, మరణము మరియు ఆయాసము వేలాడుచుండెను. ఇవన్నీ కూడా మన చుట్టూ ఆవరించి దేవుని దగ్గరకు వెళ్లకుండా ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అడ్డుపడుతున్నాయి. అయితే దేవుడు వెళుతూ వెళుతూ వీటన్నిటిని ఏం చేశాడు? పక్కకు జరిపేసి మనకొక చక్కని మార్గాన్ని సిద్ధపరిచాడు. ప్రార్థనలు పైకి వచ్చుట లేదు, ప్రార్థనలు పైకి వెళ్ళట్లేదు. ఎందుకని? ఇవన్నీ మనలో ఉన్నాయి. మనోవ్యాకులము, మరణము, దుఃఖము, చీకటి. అయితే దేవుడు ఏం చేశాడు? ఏలయనగా ప్రాయశ్చిత్తము ఇంకా చేయబడలేదు కాబట్టి ఇవన్నీ తెరల్లాగా అడ్డుకున్నాయి. అయితే మన దేవుడు ఎప్పుడైతే కలువరి శిలువలో సమాప్తమైందని చెప్పాడో, పై తెర ఏమైంది? దేవాలయంలో ఉన్న తెర పైనుంచి కిందకి చినిగిపోయింది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు ధైర్యముగా దేవుణ్ణి సమీపించవచ్చు. కాబట్టి అడ్డుగా ఉన్న తెరలన్నిటినీ మన దేవుడు ఏం చేశాడు? చీల్చుకుంటూ ఆరోహణమై వెళ్ళిపోయాడు. కాబట్టి మనకు ఈవులను అనుగ్రహించాడు. అదే అంటున్నాడు చూడండి. అయినను ఆయన తెరగుండా చీల్చివేసెను, పైకి మార్గము తెరచెను. ఆయన వ్యాధి తెరను చీల్చెను, పాపపు తెరను చీల్చెను. ఆయన చింత అనే తెరను చీల్చెను, మరియు కుంగుబాటు అనే తెరను చీల్చెను. ఆయన ప్రతి తెరను చీల్చి ప్రయాణమైపోవచ్చున్న మానవునికి రాజమార్గమును ఏర్పరిచి రాజు యొక్క ఎత్తైన భవంతి యొద్దకు వెళ్ళునట్లుగా చేసెను. అది దేవుడు చేసింది. కాబట్టి ఆయన చంద్ర నక్షత్రముల మీదుగా మరియు ఆయన వెనక వెంబడించుచు వచ్చుచున్న పాత నిబంధన పరిశుద్ధులు ఇలా చెరను చెరగా పట్టుకొని మన దేవుడు వెళ్ళిపోయేటప్పుడు చుక్కలన్నీ దాటి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చెప్పుకుంటున్నారంట. ఏమని? అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు వారు సరిగ్గా ఆకాశ మహాకాశములోనికి వెళ్ళిరి. వారు పట్టణమునకు దూరముగా మార్గమందున్నప్పుడు వారేం చేశారు? వారి కన్నులు పైకెత్తుట నేను చూడగలుగుచున్నాను. అబ్రహాము చెప్పాను ఏమని? నేను చాలా కాలము నుండి ఎదురు చూస్తున్న పునాదులు గల పట్టణము ఇదే. ఏమన్నాడంట? ఇస్సాకు ఇటు రమ్ము, యాకోబు ఇక్కడికి రమ్ము. అందుకే మన భూమి మీద యాత్రికులము, పరదేశులము. అయితే అక్కడ ఒక పట్టణం ఉంది, దాని కొరకే మనము ఎదురు చూచుచుంటిమి. అందరు ఆలకిస్తున్నారు. కాబట్టి చాలా చక్కగా ప్రవక్త వర్ణిస్తున్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తున్నారంట? అదిగో ఆ కనిపించే పరలోకం కోసమే నేను భూమి మీద ఉన్నప్పుడు ఎదురు చూస్తూ జీవించాను. కాబట్టి భూమి మీద మనందరం యాత్రికులము, పరదేశులము. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి సహోదరులారా, ఇప్పుడు మన దేవుడు చెరను చెరగా పట్టుకొని ఆరోహణమై వెళ్ళిపోయి ఏ స్థానంలో నిలబడ్డాడు? మళ్ళీ యథాస్థానంలో నిలబడ్డాడు. ఏంటి మన దేవుని యొక్క స్థానం ఏంటి? మళ్ళీ లోగాస్గా మారిపోయాడు, వాక్యముగా మారిపోయాడు మన దేవుడు. ఆది యందు ఏముంది? వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది, చేయాల్సినవన్నీ చేసింది, అందరినీ విమోచించి మళ్ళీ మన దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తిరిగి తన యథాస్థానములోనికి వెళ్ళిపోయాడు. ప్రవక్త అదే అంటున్నాడు, వెలుగులోనికి పూర్తిగా వెళ్ళిపోయాడు. అందుకే పౌలు చూసింది ఎవరిని? భూమి మీద తిరిగిన యేసయ్యను చూశాడా?
వెలుగుగా ఉన్న యేసయ్యను చూశాడా? వెలుగుగా ఉన్న యేసయ్యనే అపోస్తుడైన పౌలు చూశాడు. మీరు చదువుకోండి, మీకు అర్థమైంది. మధ్యాహ్నం పూట సూర్యుడి వేడి కంటే గొప్ప భయంకరమైన వెలుగును పౌలు చూశాడు. అయితే ఆ వెలుగు ఏంటి అనుకుంటున్న సమయంలో దేవుడేమన్నాడు? నీవు హింసించుచున్న యేసుని అని చెప్పాడు. కాబట్టి మన దేవుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒరిజినల్ స్థానంలోనికి మళ్ళీ వెళ్ళిపోయాడు, వెలుగ్గా మారిపోయాడు. ఆ వెలుగునే మళ్ళీ పౌలు దమస్కు వెళ్ళేటప్పుడు చూశాడు. చూడండి, ఆయన మృతి చెందినప్పుడు ఆయన ఆత్మ ఆయనను విడిచిపోయెను. ఆయన మరల వాక్యము అంటే లోగాస్గా మారిపోయెను. ఆయన ఇలాగూ చెప్పాను, ఏమని? నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికే వెళ్ళిపోతున్నాను. మరియు దేవుడు ఆ అగ్ని స్తంభమై ఉండి అరణ్యములో తన పిల్లల్ని నడిపించెను. మరియు ఆయన భూమిపై ఉన్నప్పుడు మరియు ఆయన మరణించినప్పుడు ఆయన తిరిగి మళ్ళీ వెలుగుగా మారిపోయెను. పౌలు ఆయనను చూసెను. పౌలు ఆయన ఎలా చూశాడు? వెలుగుగా ఉన్న యేసయ్యనే పౌలు చూశాడు. అందుకే పౌలు వెంటనే ఆ వెలుగు గురించి అభ్యాసము చేశాను. అందరికి అర్థమైందా? ఆయన చూసింది ఎవరిని? పాత నిబంధనలో ఇశ్రాయేలీలందరినీ నడిపించిన అగ్ని స్తంభాన్ని మళ్ళీ పౌలు కొత్త నిబంధనలో చూశాడు. అందుకే వాటి గురించి అభ్యాసము చేయటానికి పౌలు ఎక్కడికి వెళ్ళాడు? అరేబియా దేశానికి వెళ్ళి 3 సంవత్సరాలు కూర్చొని ఆ వెలుగును గూర్చి అభ్యాసము చేశాడు. ఆయన అదే అంటున్నాడు, ఆ వెలుగును గూర్చి అభ్యాసము చేశాను. పౌలు ఆ వెలుగు ఏమై ఉన్నదో కనుక్కోటానికి బైబిల్లోనికి తిరిగి వెళ్ళాను. మరియు అతడు ఈ పత్రిక రాశాను. ఆయన అదే యెహోవాగా ఉన్నాడు. అదే వెలుగు అరణ్యములో ఇశ్రాయేలీయుల పిల్లలతో ఉండెను. మరియు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అదే వెలుగు వచ్చి ఒకసారి పేతుర్ని బయటకు నడిపించింది. అందరికి అర్థమైందా? కాబట్టి సహోదరులారా, మన దేవుడు ఆ వెలుగును విడిచిపెట్టి మనందరిని విమోచించడానికి వచ్చాడు. తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? యథాస్థానములోనికి వెళ్ళిపోయాడు. 8వ వచనంలోనికి మనం వద్దాం. వాని పాదముల కింద సమస్తము ఉంచితివి, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. అవునా? సో ప్రతి దాన్ని దేవుడు ఎవరికి లోపరిచాడు? నీచమైన మానవుడికి దేవుడు లోపరిచాడు. అయితే లోపరిచినప్పుడు దేన్ని విడిచిపెట్టలేదు అంటున్నాడు. లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. అయితే ప్రస్తుతమందు మనము సమస్తము వానికి లోపరచబడుట ఇంకా చూడట్లేదు. పౌలేమంటున్నాడు? అన్నీ దేవుడు మనిషికి లోపరిచాడు, కానీ ఆ లోపరచబడటం ఇంకా మనం చూడట్లేదు అన్నాడు. ఎందుకంటే ఇంకా మనం శరీరంలో ఉన్నాము కాబట్టి మనము చనిపోయి ఆవలిగట్టుకు వెళ్ళిన తర్వాతే ఆ విజయాన్ని పూర్తిగా మనం చూస్తాం. అదే అంటున్నాడు, సమస్తము లోపరిచాడు, దేన్ని విడిచిపెట్టలేదు. అయితే మనము దాన్ని పూర్తిగా ఇంకా చూడట్లేదు. ఎందుకంటే మనం చనిపోయి మరణం అనే తెరను దాటి ఆవలిగట్టుకు వెళ్ళిన తర్వాతే ఆ అధికారాన్ని పూర్తిగా మనం చూస్తాం అని పౌలు అంటున్నాడు. ఇది 8వ వచనం. చూడండి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితిమి, ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దాన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తము వానికి లోపరచబడుట ఇంకా చూడలేదు. ఎందుకంటే ఇంకా మనము మరణము చూడలేదు. ఏలయనగా మనము ఇంకను చనిపోవచ్చునే ఉన్నాము. కాబట్టి మనము ఎప్పుడైతే మరణం అనే తెరను దాటి ఆవలిగట్టుకు వెళతామో అప్పుడు ఆ అధికారాన్ని పూర్తిగా మనం చూస్తాం అంటున్నాడు. 9వ వచనంలోనికి వద్దాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు. అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి, మీకు అర్థమైంది. ఇందాక మనిషిని దేవుడు ఎలా చేశాడు? దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా దేవుడు చేశాడు. అందుకే రేపేం జరిగిద్దో మనకు తెలియదు, కానీ దూతలకు మాత్రం తెలుసు. అంటే దూతల కంటే మనల్ని దేవుడు ఎలా చేశాడు? ఎందుకు పనికిరాని స్థితిలో దేవుడు మనల్ని పెట్టాడు. అయితే అదే స్థితిలోకి ఇప్పుడు ఎవరు వచ్చారు? మన దేవుడు కూడా అదే స్థితిలోకి వచ్చాడు. అదే అంటున్నాడు, దేవుని కృప వలన
ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చెయ్యబడిన యేసు మరణము పొందినందున, మీకు అర్థమైందా? ఇందాకేమో ఈ స్థానంలో ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. దేవదూతల కంటే తక్కువ స్థానంలో మనల్ని పెట్టాడు దేవుడు. ఇప్పుడు అదే స్థానంలోనికి ఎవరు వచ్చారు? డైరెక్ట్గా దేవుడే నీ స్థానంలోనికి వచ్చాడు. అదే అంటున్నాడు, దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చెయ్యబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన్ని చూస్తున్నాము. కాబట్టి ఫస్ట్ గెలిచింది ఎవరు? మన దేవుడు గెలిచాడు. మహిమా ప్రభావములతో కిరీటము ఫస్ట్ ఎవరికి ధరించబడింది? అన్ని నామాల కంటే పైనామాన్ని పొందింది మన దేవుడు. మన దేవుడు గెలిచిన తర్వాత ఆ గెలుపును మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఎప్పుడైనా ఫంక్షన్ జరిగిందనుకో, సపోజ్ మనం ఏం చేసాం, బాగా పరీక్షల్లో రాసి ఫస్ట్ మార్కు తెచ్చుకున్నాం. అప్పుడు మనకి ఎవరన్నా గోల్డ్ మెడల్ ఇచ్చారు, అవునా? బాగా చదివాడు, స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడని సన్మాన సభ ఏర్పాటు చేసి వాడికి ఏమిస్తాం? గోల్డ్ మెడల్ ఏదో ఇస్తాం. అప్పుడు కొంతమంది ఏం చేస్తారు, నిజానికి ఇది రావాల్సిందే నాకు కాదు, మా అమ్మ నాన్నలకి, ఎందుకంటే నన్ను ఇంత ప్రయోజకుల్ని చేసింది వారే, మరి ముఖ్యముగా మా అమ్మ లేదా మా నాన్న, ఎవరో ఒకరు నా కోసం కష్టపడ్డారు, నాకు అది చేశారు ఇది చేశారు, వాళ్ళే లేకపోతే ఈరోజు నేను ఇది సాధించేవాడిని కాదని ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఆ గోల్డ్ మెడల్ తీసి ఎవరికి వేస్తాం? అది నీదే, నీకే వచ్చింది. కానీ మనం ఏం చేస్తామంటే దీనికి సరిపోయిన వారు మరొకరున్నారు. ఎవరు వాళ్ళు? నువ్వింతటి వాడవటానికి ఎవరైతే కారకులో వారికి మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడు మన బహుమానం తీసి వాళ్ళకేస్తాం. అప్పుడు అందరూ ఏం చేస్తారు? కొడతారా లేదా? ఇక్కడ అలాంటిదే జరిగింది. నిజానికి మనం సాధించలేదు. గొలియాతుని చంపింది దేవుడు, కానీ ఆ గోల్డ్ మెడల్ ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇస్తే అందరూ ఏం చేశారు? దావీదుకి చప్పట్లు కొట్టారు. సేమ్ అలాగే మనం కూడా మన దేవుడు సాధించిన విజయాన్ని ఎవరికిచ్చాడు? ఎందుకు పనికిరాని నీచమైన మనకిచ్చి పరలోకముల అందరి చేత చప్పట్లు కొట్టించాడు మన దేవుడు. అది పౌలు చెప్తుంది. ఎంత రీసెర్చ్ చేస్తే ఆ మాటలు చెప్తాడో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మన దేవుడు ఏదో ఊరికే వచ్చి సరదాగా ఆకాశానికి భూమికి మధ్య చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోలేదు. ఆయన మరణములో ఎంత రహస్యం దాగి ఉంది, అవునా? కాబట్టి కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చూడండి, మీకు అర్థమైంది. ఇప్పుడు ఈయన మనల్ని విమోచించాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? మరణించాలి. మరణించకపోతే విమోచన లేదు. అందరికి అర్థమైందా? గోధుమ గింజ అది ఒంటిగానే ఉంటే ఫలించదు, కానీ అది ఎప్పుడైతే చనిపోద్దో భూమిలోకి వెళ్ళి విస్తారముగా ఫలించింది. అదే అక్కడ జరిగింది. చనిపోవాలంటే మన దేవుడు ఎలా రావాలి? అది రహస్యం. విమోచన రావాలంటే చనిపోవాలి, చనిపోవాలంటే రక్తమాంసములు ధరించాలి. కాబట్టి అందుకే మన దేవుడు ఈ క్రమంలో వచ్చాడు. స్త్రీ సంతానము ద్వారా మన దేవుడు వచ్చాడు, మరణపు ముళ్ళును విరిచాడు. ఈరోజు మనందరికీ ఆయన విమోచన కలుగజేశాడు. కాబట్టి ఆయన మరణములో ఇంత గొప్ప రహస్యం దాగి ఉంది. సో మనం అందుకే ఒకసారి చూద్దాం, ఎందుకు రక్తమాంసములు ధరించాడో పౌలు చెప్తున్నాడు 2:13. 2:13. కాబట్టి ఆ పిల్లలు, ఏ పిల్లలు? దేవుని పిల్లలు. ఇక్కడ కూర్చున్న మనందరం దేవుని పిల్లలమే. కాబట్టి ఆ పిల్లలు, అక్కడే ఉంది రహస్యం అంతా. ఎందులో ఉంది? రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవాడు. వాడికి పొలిటికల్ పవర్ చాలా ఉంది, వాడి జోలికి వెళ్ళొద్దు అంటారు. దాని అర్థం ఏంటి? ఎప్పుడు రాజకీయ నాయకులతో తిరుగుతూ ఉంటాడు. పొలిటికల్ పవర్ ఎక్కువ, వీడికి డబ్బు బలం ఎక్కువ, కోట్లు కుమ్మరిస్తాడు. మరి వాడికేం బలం? జనం. వాడి వెనకాల చుట్టూ బోళ్ళంతమంది. వాడిని ఒక్కరిని కెలికితే ఏమైంది? మనకొచ్చే ఓట్లన్నీ ఆగిపోతాయి. కాబట్టి వాడి జోలికి వెళ్ళొద్దు.
వీడి జోలికి వెళ్ళొద్దు, ఎందుకని పొలిటికల్ పవర్ బాగా ఉంది. వీడి జోలికి వెళ్ళొద్దు, ఎందుకని డబ్బు బాగా ఉంది. అవసరమైతే ఎంతైనా కుమ్మరిస్తాడు, ఎవరినైనా సరే కొనేస్తాడు. మరి అపవాదికి ఉన్న బలం ఏంటి చెప్పండి? వాడికి ఉన్న బలం ఏంటి? మరణము. ప్రతి ఒక్కడిని వాడు ఏం చేశాడు? మరణముతోనే భయపెడుతూ వచ్చాడు. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, మరణము యొక్క బలము కలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు ముళ్ళును దేంతో తీయాలి? ముళ్ళుతోనే తీయాలి. వజ్రాన్ని దేంతో కొయ్యాలి? వజ్రముతోనే కొయ్యాలి. మరణాన్ని దేంతో విరవాలి? మరణముతోనే విరవాలి. అందుకే మన దేవుడు ఏం చేశాడు? అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణమయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు కావాల్సి వచ్చెను. అందరికి అర్థమైందా? కాబట్టి అది రహస్యం. అందుకే మనం చూస్తే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు చెప్పండి? నీకు మగపిల్లడు పుడతాడనా? చిచి, ఈ ప్రవచనాలు కాదు అసలు. వాటి మీద మీరు దృష్టి పెట్టొద్దు. పాస్టర్లు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చినట్టు దేవుడు చూపించాడు అనగానే ఆయనకి ఎలా ఉంటుంది? జీవితానికి చాలు అనుకుంటాడు, పరలోకం అక్కర్లా, ఇదే చాలు జీవితానికి అనుకుంటాడు. అలాంటి మాటలు కాదండి. ఇక్కడ కయప ఏమని ప్రవచించాడో తెలుసా? చదవండి ఒకసారి. ఆ జనము కొరకును, దానికి పైన ఒకసారి చదువుదాం. యోహాను 11:50, 11వ అధ్యాయము యోహాను సువార్త 50. చూడండి ఏమంటున్నాడు? మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని ఆలోచించుకొనరు. ఎంత అద్భుతమైన ప్రవచనమో తెలుసా మీకు? అన్నా కయప ఎవరు? యేసయ్యను చంపటానికి పూనుకున్న వారిలో మెయిన్ క్యాండిడేట్లు వీళ్ళు, అన్నా కయప. ఎందుకంటే అన్నా కయప అనే ప్రధాన యాజకుల దగ్గరే కూర్చొని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయులు అందరూ కూడా యేసయ్యకు స్కెచ్ చేస్తున్నారు, ఎప్పుడు చంపాలి, ఎలా చంపాలని. అలాంటి వ్యక్తి కయప ఏమని ప్రవచించాడు? మనందరం బతికి బయటపడాలంటే ఒకడు చనిపోవాలి. ఆ ఒకడు ఎవరో కాదు, నజరేయుడైన యేసే అని ప్రవచించాడు. ఎలా ప్రవచించాడో మనందరికీ తెలుసు. 51. తనంతట తానే ఇలాగు చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము కయప ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు కాబట్టి దేవుని ఆత్మ అతన్ని తాకి వెళ్ళిపోతా ఉంది. ఈరోజు కూడా చాలామంది అపవాది పిల్లల్ని పరిశుద్ధాత్మ ఏం చేసిద్ది? నువ్వు పుల్పీట్ మీద నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను కూడా తాకిద్ది. తాకినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవ్వడు చెప్పనంత విశేషమైన గొప్ప గొప్ప విషయాలు చెప్తాం. అయితే అది ఎవరి గురించి? కూర్చున్న విశ్వాసుల గురించి దేవుడే పలికించాడు. అందరూ ఆలకిస్తున్నారా? ఇక్కడ నిలబడింది కయపానే, కానీ వినే వాళ్ళలో దేవుని పిల్లలు ఉంటారు కాబట్టి దేవుని ఆత్మ అలాంటి వాడిని కూడా తాకిద్ది. అలాంటి వాడు కూడా నిలబడి గొప్ప గొప్ప విషయాలు మాట్లాడతాడు, అరిచి కేకలేస్తాడు, అవసరమైతే టేబుల్స్ అన్నీ పగలగొడతాడు. అది దేవుని ఆత్మే. కానీ దేవుని ఆత్మ ఏం చేసింది? కయపాను తాకినట్టే ఇక్కడ ఈ వ్యక్తిని కూడా తాకింది. అందుకే ఏం చేస్తారు? గొప్ప గొప్ప విషయాలు చెప్తారు. ఆ విషయాలు విని కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? అబ్బా, దేవుడు దిగొచ్చాడు, ఆత్మ దిగొచ్చింది, నిజమే. కానీ తర్వాత ఆ వ్యక్తి ఎలా జీవిస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి సహోదరులారా, కయపా కూడా ప్రవచించాడు. అది చిన్న ప్రవచనం కాదండి. నీకు పలాంది చేస్తాడు దేవుడు అని చెప్పలేదు. ఈ సృష్టిని గూర్చిన గొప్ప విజయాన్ని గూర్చిన ప్రవచనం చెప్పాడు. ఏమని? మనందరం బతికి బయటపడాలంటే ఆయన చనిపోవాలి. ఎందుకు చెప్పాడంటే ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి, దేవుని ఆత్మ తనని తాకింది కాబట్టి చెప్పాడు. కానీ దాని తర్వాత మళ్ళీ ఆయనే దగ్గరుండి ముఖం మీద ఉమ్మేసి తీసుకెళ్లి పిలాతు ముందు నిలబెట్టాడు. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలందరినీ ఆదాము దగ్గర నుంచి
చివరి వరకు దేవుని పిల్లలందరినీ ఏకముగా సమకూర్చుటకు చావనయ్యున్నాడని ప్రవచించెను. అందరూ ఆలకిస్తున్నారు. ఇప్పుడు ఇంత ప్రవచించి మళ్ళీ మన దేవుణ్ణి ఎందుకంత ద్వేషించారు? అందరికి అర్థమైందా? ప్రవచనం చెప్పాడు, మళ్ళీ వెంటనే యేసయ్య మీద ఉమ్ములూసి అతి దారుణంగా హింసించారు. ఎందుకంటే మన ప్రవక్త అంటున్నాడు, వాళ్ళందరూ ఎవరంటే కన్నులున్న గుడ్డివారు. ఏ గుడ్డివారు? పాపం వాడి కళ్ళు లేవంటారు, కానీ వీళ్ళెవరు? కన్నులున్న గుడ్డివారు. చాలా విచిత్రమైన గుడ్డితనం అది. ఎందుకో తెలుసా? ఒకసారి బైబిల్లో ఎలీషాని పట్టుకెళ్ళటానికి ఎవరు వస్తారు? ఇది చూసి మనం ముందుకెళ్తాం. ఆ దెయ్యము ఈ లోకమునకు ఏం చేసింది? లోకమునకు దేవుడై ఉండి జనుల యొక్క కన్నులకు అంధత్వము కలుగజేసెను. వారు కన్నులుండియు చూడలేరు. కాబట్టి ఏ గుడ్డివారు? కళ్ళు లేనోడికైతే నా కళ్ళు ఇచ్చి బతికియొచ్చు, అవునా? వాడికి కళ్ళు లేవు, నా కంట్లో ఒక కన్ను వాడికి దానం చేసి చూపు రప్పించవచ్చు. కానీ ఇది ఎలాంటి గుడ్డితనం? ఇది కన్నులున్న గుడ్డితనం. ఎలీషాను పట్టుకెళ్ళటానికి ఎవరు వచ్చారు? ఒకసారి రాజుగారి దగ్గర నుంచి సైనికులు వచ్చారు. ఎందుకంటే రాజుగారి అంతఃపురంలో ఏం మాట్లాడుకుంటున్నారో ఎలీషాకు తెలిసిపోతుంది. వారు కూర్చుని రహస్యముగా ప్లాన్ వేస్తున్నారు, రేపు పొద్దున్నే మనం ఇటు నుంచి వెళ్దాం శత్రువుల్ని చంపటానికని. అది వెంటనే ఎవరికి తెలిసిపోతుంది? షోమ్రోన్లో ఉన్న ఎలీషాకి తెలిసిపోతుంది. అప్పుడు ఎలీషా వెంటనే రాజుకు చెప్తున్నాడు, రేపు పొద్దున్న శత్రువులు ఇటు రాబోతున్నారు అని. అప్పుడు రాజు ముందుగానే వెళ్ళి అక్కడ కాపు కాసి వాళ్ళని చంపేస్తున్నాడు. మళ్ళీ రెండవసారి ప్లాన్ వేసినప్పుడు మళ్ళీ అలాగే ఎలీషాకు తెలిసిపోతుంది. అప్పుడు రాజుగారికి డౌట్ వచ్చింది, ఎరా మనం కూర్చొని ఎంత రహస్యముగా ప్లాన్ వేస్తుంటే ఎవరు ఎలీషాకి ఈ వార్తలన్నీ చేరేస్తున్నారు అని అడిగినప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు. ఏమని? అయ్యా, మనలో ఎవడో లేడు, కానీ అక్కడే ఒకడున్నాడు. ఎవరు? షోమ్రోన్లో ప్రవక్త ఒకడున్నాడు, ఎలీషా. ఆ ఎలీషాకి ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నా తెలిసిపోతుంది అని చెప్పాడు. అప్పుడు రాజేమన్నాడు, అర్జెంటుగా వెళ్ళి వాడిని ప్రాణాలతో తీసుకురండి అని పంపించాడు. ఇప్పుడు సైనికులందరూ వచ్చారు, షోమ్రోన్లో పట్టణం అంతా చుట్టుముట్టారు. అప్పుడు గెహజీ వచ్చి ఏమంటున్నాడు, గురువుగారు ఈరోజు మన పని అయిపోయింది, రాజుగారు సైనికుల్ని పంపించాడు అన్నప్పుడు ఎలీషా ఏమన్నాడు, ఏం భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే గొప్పవారు అని చెప్పగానే గెహజీ అంటున్నాడు, ఎక్కడున్నారని. అప్పుడు ఎలీషా ఏమన్నాడు, ప్రభువా ఒక్కసారి వీడి కళ్ళు తెరువు అంటాడు. తెరవంగానే ఏం చూశాడు ఆయన? పర్వతముల మీద, అగ్ని రథాల మీద పరలోక సైన్య సమూహం అంతా తిరగటం ఎలీషా చూశాడు, గెహజీ కూడా చూశాడు, అవునా? తర్వాత సైనికులు వచ్చి ఎలీషానే వెళ్ళి అడుగుతాడు, ఏంటి వచ్చారు అని. అప్పుడు సైనికులు అంటారు, ఎవరో ఎలీషా అంట, షోమ్రోన్లో ఉంటాడంట, ఆయన్ని తీసుకెళ్ళటానికి వచ్చామంటారు. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, నేనే ఆయనని చెప్పలా. అందరికి అర్థమైందా? ఎలీషా వెళ్ళి ఏం చేశాడంటే, ఓకే మీరు ఎలీషా కోసం వెతుకుతున్నారు కదా, నాతో రండి, నేను తీసుకెళ్తాను అంటాడు. లెక్కైతే ఏమనాలి? నేనే, ఏంటో చెప్పండి అనాలి. కానీ ఎలీషా ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తాను, నా వెనకాలే రండి అని ఎక్కడ తీసుకెళ్ళాడు? రాజుగారి పట్టణంలోనికి తీసుకెళ్ళాడు. క్షమించండి, షోమ్రోన్లోకి తీసుకెళ్ళాడు. ఈయన ఎక్కడున్నాడంటే దోతానులో ఉన్నాడు, షోమ్రోన్లో లేడు. ఎక్కడున్నాడు? దోతానులో ఎలీషా ఉన్నాడు. ఈ సైనికులందరిని ఎక్కడికి తీసుకెళ్ళాడు ఎలీషా? షోమ్రోనుకు తీసుకెళ్ళాడు. అందరూ ఆలకిస్తున్నారా? నేను చెప్పేది ఏంటంటే, వారు వచ్చింది ఎలీషా కోసమే, కానీ ఎలీషా ఏం చేశాడు? రండి చూపిస్తా అని చెప్పేసి వారందరినీ షోమ్రోనుకు తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకు కళ్ళున్నాయి, కానీ ఎటు వెళుతున్నారో ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కాని స్థితిలో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి సైనికులకి కలిగిన గుడ్డితనం ఎలాంటిది ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 6:18. 6:18. ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఏమన్నాడు? ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ దేవుడు వారికి
గుడ్డితనాన్ని కలుగజేశాడు. అంటే కళ్ళు పోయినాయా? కళ్ళేవి పోలేదు. వాళ్ళు చూస్తున్నారు, ఎలీషాను చూస్తున్నారు, ఆ పట్టణాన్ని చూస్తున్నారు. కానీ ఆ పట్టణం ఏంటిదో వారికి అర్థం కావట్లా. ఎదురుగా నిలబడిన వ్యక్తి ఎవరో అర్థం కావట్లా. ఒకసారి దేవుడు మరి లోతు ఇంటిని అందరూ చుట్టుముట్టినప్పుడు వారికి కూడా దేవుడు ఏం చేశాడు? గుడ్డితనాన్ని కలుగజేశాడు. అప్పుడు వారు ద్వారము ఎక్కడుందో కనుక్కోటానికి తెల్లవారుజులు తిరిగారు, కానీ ద్వారము ఎక్కడుందో తెలియలా. సేమ్ అలాగే ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే వారికి అంధత్వాన్ని కలుగజేశాడు. అంటే వారు చూస్తున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. అందరూ ఆలోచిస్తున్నారు. పుట్టిన పిల్లలు చూస్తారు కానీ ఎవరో తెలియదు. తల్లిని గుర్తుపట్టాలంటే కనీసం 4వ నెల రావాలి వాడికి. అప్పటిదాకా చూస్తాడు కానీ ఎవరిని చూస్తున్నాడో వాడికి తెలియదు. అలాగే ఈరోజు మత శాఖల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంతమంది దేవుళ్ళో వారికి తెలియదు. ప్రభురాత్రి భోజనం ఎప్పుడు తీసుకోవాలో వారికి తెలియదు. దేవుణ్ణి ఎలా ఆత్మతో సత్యముతో ఆరాధించాలో తెలియదు. వచ్చిన వాడిని పరలోకానికి ఎలా సిద్ధపరచాలో వాడికి తెలియదు. కానీ జనాన్ని అడ్డం పెట్టుకున్న డబ్బులు ఎలా సంపాదించాలో మాత్రం ప్రతి చిన్న పాస్టర్కి తెలుసు. నిజమండి, చిన్న పాస్టర్కి కూడా తెలుసు ప్రజలను మాయ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో. కానీ వచ్చిన వారిని దేవునికి ఎలా సమీపముగా మార్చాలో, పరలోకానికి సిద్ధపరచాలో ఎవ్వడికి ఈరోజు తెలియదు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఈరోజు ప్రపంచమంతా ఎలాంటి గుడ్డితనంతో ఉంది? కన్నులున్న గుడ్డివారు ఈరోజు. కాబట్టి ప్రార్థన చొప్పున అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా చూడండి ఏమన్నాడు? ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, కానీ లెక్క అయితే అదే మార్గం. ఆయనే ఎలీషా, ఇదే దోతాను. కానీ ఏమంటున్నాడు? మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకుచున్న వాని యొద్దకు మిమ్మను తీసుకొని పోయేదనని వారితో చెప్పి ఎక్కడ తీసుకెళ్ళాడు? షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. తీసుకెళ్ళి సరిగ్గా ఎక్కడి నుంచో పెట్టాడంటే రాజుగారి దగ్గర నిలబెట్టాడు. అంటే శత్రువు చేతికి వాళ్ళు పూర్తిగా దొరికిపోయారు. కాబట్టి ఇదంతా ఎలా జరిగిందంటే వారు చూస్తూనే ఉన్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. ఈరోజు పరిస్థితి కూడా అదే. బైబిల్లో వారు చూస్తున్నారు ఒక్కడే దేవుడని, కానీ గ్రహించలేకపోతున్నారు. బైబిల్లో చూస్తున్నారు స్త్రీ బోధ లేదని, కానీ గ్రహించలేకపోతున్నారు. బైబిల్లో చూస్తున్నారు క్రిస్మస్ గురించి దేవుడు ఎక్కడా చెప్పలేదని, కానీ దాన్ని వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. చూడండి ఏమన్నాడు ప్రవక్త? మీరు మీ యొక్క దృష్టిని కలిగి ఉండి మరియు గుడ్డివారుగా ఉన్నారు. అంటే మీ కళ్ళు మీకున్నాయి కానీ ఏమి చూడలేకపోతున్నారు. బైబిల్ కూడా చెప్పుచున్నది, జ్ఞాపకం ఉంచుకోండి. ఎలీషా దోతాన్లో ఉండెను, కానీ బయటికి వచ్చి ఏం చేశాడు? జనులందరినీ గుడ్డితనముతో మొత్తాడు. సేమ్ అలాగే ఈ రాత్రి ప్రజలు అలాగే ఉన్నారు అని ప్రవక్త అంటున్నాడు. కాబట్టి 9వ వచనం వరకు మనం చూసాం. 10లోకి వెళ్ళి 11 మనం చూసి ముగించుకుందాం. టైం ఇంకా 1 గంట కూడా అవ్వలేదు, పావు తక్కువ 1 గంట అయింది. కంగారు పడకుండా నెక్స్ట్ వచనంలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2:10. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవని వలన సమస్తము ఉన్నవి? చెప్పండి, ఎవరి వల్ల? పేరు చెప్పాలి. దేవుని వల్ల కాదు. ఎందుకంటే చాలామంది చెప్పేది ఏంటంటే యెహోవా దేవుడు సమస్తమును సృజించాడు అని, కానీ అది అబద్ధం. యెహోవానే యేసుక్రీస్తు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమస్తము ఉన్నవి. ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆ పేరు చెప్పాలి. ఆ పేరు చెప్పినప్పుడే కడుపులో ఉన్న శిశువు ఏం చేసింది? గంతులేసింది. అప్పుడు దాకా ఎలా ఉంది? జీవము లేదు. జీవం రావాలంటే ఆ పేరు పలకాలి. నిజమండి. అందుకే చాలామంది, కొంతమంది పేషెంట్లు హాస్పిటల్లో ఏసయ్యా ఏసయ్యా అంటూ ఉంటారు. అది చాలా మంచి మాట. అది నువ్వు నీ నోట్లో ఎప్పుడు దాన్ని ఏం చేయాలి? స్మరిస్తూనే ఉండాలి. నీకు తెలియకుండానే ఆత్మ నీ చుట్టూ ఏం చేసిద్ది? నువ్వు ఏదైతే జపిస్తావో, ఏదైతే నువ్వు పలుకుతూ ఉంటావో, ఆ స్పిరిట్ ఏం చేసిద్ది? నిన్ను
చుట్టూ ఆవరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నామాన్ని మనం ఏం చేయాలి? చెప్పాలి. ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. చాలా చక్కని మాట. చూడండి, ఎవరి వల్ల సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులు. మనందరం దేవునికి కుమారులము, కుమార్తెలము. ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఎవరికి తెలియదు. కానీ అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త, ఎవరు మన రక్షణకర్త? ప్రభు అయిన యేసు క్రీస్తు అనే రక్షణకర్తను దేని ద్వారా సంపూర్ణునిగా చేయాలి? శ్రమల ద్వారా విమోచన తప్ప వేరే మార్గం ఏమీ లేదు. సింపుల్గా మన దేవుడు వచ్చి మనందరినీ సమాధుల నుండి విడిపించలేడు. అందరూ ఆలకిస్తున్నారా? ఇప్పుడు లాజరు దగ్గరికి వెళ్ళి మన దేవుడు ఏం చేశాడు? గట్టిగా అరిచాడు, లాజరు సమాధి నుండి వెలుపలికి రా అని. అలా అప్పుడు లాజరు బయటికి వచ్చాడు. మళ్ళీ లాజరు ఏమైపోయాడు? ఇప్పటికి బతికే ఉన్నాడా? లేడు. మళ్ళీ లాజరు చనిపోయాడు. కాబట్టి అదేంటంటే పునరుద్ధానం అనేది ఒకటి ఉందని చూపించడానికి దేవుడు చేసిన ఒక చిన్న శాంపుల్ లాంటిది మాత్రమే. అలా ప్రతి ఒక్కరిని మన దేవుడు సమాధి నుండి విడిపించలేడు. మన దేవుడు ఖచ్చితంగా మరణాన్ని రుచి చూడాలి. ఆయన కూడా సమాధిలోకి వెళ్ళాలి, దాన్ని బద్దలు చేయాలి. అప్పుడు మాత్రమే మనల్ని విమోచించాలి. ఇలా మరణం పొందాలంటే ఖచ్చితంగా ఎలా వెళ్ళాలి? శ్రమల ద్వారా మాత్రమే వెళ్ళాలి. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, ఈ భూమి మీద మన దేవుడు పొందిన శ్రమలు, శోధనలు, శిలువ మరణం అంటే ఉమ్ములు ఇయటం, ఇవన్నీ కూడా రక్షణ ప్రణాళికలో ఒక భాగమే. ఎవడో వచ్చి సడన్గా ఉమ్మేయటం కూడా ఏంటది? ప్రణాళికలో ఒక భాగం అది. మీరందరూ ఆలకిస్తున్నారా? పెళ్లి చేసేటప్పుడు లేదా ఫంక్షన్ చేసేటప్పుడు ప్రతి చిన్నదానికి మనం ఏం చేస్తాం? అన్నీ ఉన్నాయి కానీ ఫోటోలు మాత్రం లేవు అంటారు చాలామంది. అవునా? అన్నీ ఉన్నాయి కానీ భోజనాలు మాత్రం లేవు. అన్నీ ఉన్నాయి కానీ పలానా ఆయన మాత్రం రాలేదు. అది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇలా ఏదో ఒక లోపం మనం చేసే దాంట్లో ఉంటుంది. కానీ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో అన్నీ కూడా ఇంపార్టెంట్. ప్రతి దానికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. అందరూ ఆలకిస్తున్నారా? ఒకడొచ్చి ఉమ్ము ఇయటం, ఒకడొచ్చి గెడ్డపు వెంట్రుకలు పట్టుకొని ఏం చేశాడు? పీకి ఏమన్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు ప్రవక్తవైతే ఈ వెంట్రుకలు పీకింది ఎవరో చెప్పు. అది కూడా దేవుని విమోచన ప్రణాళికలో ఒక భాగమే. లాస్ట్లో మన దేవుడు ఏమడిగాడు? నేను దాహము గొనుచున్నాను అన్నాడు. అప్పుడు అందరూ కలిసి ఏమిచ్చారు? చేదు చిరకనిచ్చారు. అది దేనికి సాదృశ్యం అంటే మరణానికి సాదృశ్యం. దాన్ని మన దేవుడు ఏం చేశాడు? రుచి చూశాడా? పక్కన పడేశాడా? రుచి చూశాడు దాన్ని. ఆ చేదైన అనుభవాన్ని మన దేవుడు రుచి చూశాడు. కాబట్టి ప్రతిదీ కూడా విమోచన ప్రణాళికలో ఒక భాగమే. అదే అంటున్నాడు, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అందుకే యెషయా గ్రంథంలో మీరు చూస్తే ఆయన పొందిన శ్రమలను చూసి తండ్రి ఆనందించాడంట. ఉందా లేదా? ఆయన శ్రమలు అనుభవిస్తుంటే తండ్రికి ఎలా ఉంది? ఒకసారి చదవండి, మీకు గుర్తుంటే తీయండి. హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీ కాదు, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో, మరి మన దేవుడు సిలువను మోస్తూ దెబ్బలు తింటూ అలా తిరుగుతూ ఉన్నప్పుడు తండ్రి ఆనందించాడని బైబిల్లో రాయబడింది. అది చదవండి గట్టిగా. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను. ఎవరిని నలగొట్టడానికి? ఇప్పుడు మన దేవుడు వచ్చి ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఆనందిస్తున్నాను అని చెప్పాడు. అలాంటి ప్రియకుమారుణ్ణి అందరూ కలిసి నలగొడుతుంటే మన దేవుడు ఏం చేశాడంట? ఆనందించాడు. నలగగొట్టుట యెహోవాకు ఇష్టమయ్యను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. చేయగా
అతని సంతానము చూసును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఈ లైన్ చూడాలి. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అందరూ ఆలకిస్తున్నారా? చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైంది. యెహోవా ఉద్దేశం అంతా కూడా ఎవరిలో సఫలమైంది? యేసు క్రీస్తు యొక్క జీవితంలో, ఆయన పలికిన ప్రతి మాటలో, ఆయన చేసిన ప్రతి పనిలో దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది? సఫలమైంది. అందుకే యోహాను 3:16 ఏమనుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆ ప్రేమకు గుర్తుగా దేవుడు ఎవరిని పంపించాడు? నీ కోసం నా కోసం చనిపోవటానికి ప్రభువైన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు దేవుడు ఆయన్ని, అది దేవుడి లోకానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి చెప్పండి? తన అద్వితీయ కుమారుణ్ణి పాప శరీరాకారముతో భూమి మీదకి పంపించి మనందరి బదులు ఆయన్ని శిక్షించాడు. దాని ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది? సఫలము చేయబడింది. కాబట్టి అదే 10వ వచనంలో పౌలు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ప్రవక్త అదే అంటున్నాడు. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను, అంటే మన రక్షణకర్తను శ్రమల ద్వారా ఆ రక్షణకర్త అగుటకు ఆయనకు ఒకే ఒక్క మార్గం ఉంది, అదే శ్రమల మార్గము. అందుకే మన దేవుడు భూమి మీదకి వచ్చాడు, శ్రమలు అనుభవించాడు. దేవుడు ఎలాగైతే అనుకున్నాడో ఎగ్జాక్ట్గా అలాగే చనిపోయాడు. ఆయన ద్వారా ఈరోజు మనందరికీ గొప్ప విజయాన్ని, విమోచనను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది? సఫలము చేయబడింది. కాబట్టి అందుకే యేసయ్య ఏమన్నాడు భూమి మీద ఉన్నప్పుడు? ఇది చదవండి, నేను ముగించబోతున్నాను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. అది మన యేసయ్య వచ్చిన ఉద్దేశం ఏంటి? సేవలు చేయించుకోవటానికి కాదు. ఈరోజు పాస్టర్లు కానీ ఎవరైనా సరే ఏం చేస్తూ ఉంటారు? సేవలు చేయించుకుంటా ఉంటారు. కానీ దేవుడేమన్నాడు? మీలో ఎవడు గొప్పవాడుగా ఉండాలో వాడేం చేయాలి? రివర్స్లో వాడే సేవ చేయాలి. అవునా? కాబట్టి అనేకులకు ప్రతిగా, అందుకే చాలామంది ప్రజాసేవ అని బయలుదేరతారు పాలిటిక్స్లోకి. అవునా? ప్రజాసేవ అని చెప్పి బయలుదేరతారు. కానీ లాస్ట్లో ప్రజలకు సేవ చేయకుండా ప్రజల చేత వీడే సేవలు చేయించుకుంటూ ఉంటాడు. ఎక్కడైనా జరిగేదే. కానీ దేవుడేమన్నాడు చూడండి, మనుష్య కుమారుడు వచ్చింది దేనికి? మీ చేత పరిచర్య చేయించుకోవటానికి కాదు, కానీ పరిచర్య చేయటానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. క్రయధనం అంటే అర్థమేంటి? ఫైన్ లాంటిది. అవునా? నువ్వు తప్పు చేస్తే దేవుడు వచ్చి ఫైన్ కట్టాడు. ఒక్కొక్కడికి ఎంత కట్టాల్సి వచ్చింది? అందరి ఫైన్ దేవుడే కట్టాడు. నీ ఫైన్ ఎంత? 10 రూపాయలు. మరి నీ ఫైను 1,00,000 రూపాయలు. నీ ఫైన్ ఎంత? 10 కోట్లు. నీ ఫైను 100 కోట్లు. అపోస్తుడైన పౌలు యొక్క పాపానికి విలువెంత, ఖరీదెంత చెప్పలేవు. ఎందుకంటే పౌలు చంపింది ఎవరిని? దేవుని సంఘాన్ని హింసించాడు. అందుకే పౌలేమన్నాడు? నేను ప్రధాన పాపిని అన్నాడు. అంటే పౌలు చెల్లించాల్సిన వెల చాలా ఎక్కువ. స్టెఫెన్ని దగ్గరుండి ఏం చేశాడు? దగ్గరుండి చంపించాడు. మీరు బైబిల్లో చూడండి, ఇంటింటా చొచ్చి అని ఉంటుంది పదం. అంటే దాని అర్థం ఏంటి? ఏ ఇంటిని వదలలేదు. అంటే పౌలు చెల్లించాల్సిన వెల ఎంత ఎవ్వడు చెప్పలేడు. కానీ అందరికీ సరిపోయినంత వెల ఎవరు చెల్లించారు? మన దేవుడు చెల్లించాడు. అదే అంటున్నాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. అందరికి అర్థమైంది కదా? కాబట్టి ఇలా మరి 5 నుంచి 10 వచనాలు మనం ముగించుకుందాం. 11వ వచనంలోనికి మనం తర్వాత వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ దాన్ని వివరించాలి చాలాసేపు. మన దేవుడు మనందరికీ సహోదరుడు, పెద్దన్నయ్యగా మారాడు. సహోదరుడు ఎలా మారాడో ఏంటో మరి వచ్చే వారం చెప్పుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరం ఒక్కసారి లేచి నిలబడదాం.
మరి స్వరము సరిగ్గా లేకపోయినా, జ్వరముగా ఉన్నా సరే దేవుడు మరి మాట్లాడటానికి కృపానుగ్రహించాడు. మరందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి దేవునికి మన స్తుతులు చెల్లిద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన కొద్ది మాటలను బట్టి స్తోత్రములు ప్రభువా. రక్షణ అనేది ఎంత గొప్పదో, రక్షణ లేకుండా ఒకడు చనిపోతే, ఒక ఆత్మ నశించిపోతే మరి ఆ జీవితానికి అర్థం పర్థం లేదని నీవు సెలవిచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. ఇంత గొప్ప రక్షణ మాకు ఉచితముగా అనుగ్రహించిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు ప్రభువా. మనుషులు దేనికి యోగ్యులుగా ఎంచబడినప్పుడు నీవే మా స్థానంలో నిలబడి మమ్మల్ని యోగ్యులుగా మార్చిన గొప్ప దేవా, మీకు స్తోత్రములు. అందుకే అబ్రహాము దగ్గరికి వచ్చి అతన్ని స్నేహితుడా అని పిలిచిన గొప్ప దేవుడవు తండ్రి. నేను చేయబోవు కార్యమును నా స్నేహితుడైన అబ్రహాముకు దాచిదనా అని ఎంతో చక్కని మాట చెప్పావు ప్రభువా. పాపము చేస్తూ పట్టుబడిన స్త్రీని అమ్మ ఎవరైనా శిక్షించారా అని అమ్మ అని పిలిచిన గొప్ప దేవుడవు ప్రభువా. అమ్మాని పిలిచావ ప్రభువా, ఇది ఎవ్వరూ పిలవని పిలుపు, నేనెన్నడూ వినని పలుకు. అమ్మాని పిలిచావ ప్రభువా, ఇది ఎవ్వరూ వినవని పిలుపు, నేనెన్నడూ వినని పలుకు. నిజమే ప్రభువా, నీవు పిలిచిన ఒక్క పిలుపుకి ఆమె జీవితం మారిపోయింది ప్రభువా. నీవు చెప్పిన ఒక్క మాటకి సమరయ స్త్రీ యొక్క జీవితం మారిపోయింది ప్రభువా. ఈరోజు నాతో కూడా ఒక్క మాట మాట్లాడమని, నా జీవితాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. చీకటిలో శూన్యములో ఉన్న ప్రపంచానికి నీవు ఒక్క మాట చెప్పావు, వెలుగు కలుగునుగాక అని. ఆ ఒక్క మాట వెలుగును తీసుకొచ్చింది ప్రభువా. అలాగే నా జీవితంలో అంధకారములో కొట్టుమిట్లాడుతున్న నా జీవితంలోనికి వచ్చి అదే స్వరముతో ఒక్క మాట పలకమని ప్రార్థిస్తున్నాను ప్రభువా అని ప్రతి ఒక్కరూ మరి ప్రార్థనలో ఉండగా చివరి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రముల తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ ప్రేమించి మా జీవితాలకు ఉపయోగపడే మాటలను మాకు అందించినందుకు స్తోత్రములు ప్రభువా. నీవు చెప్పిన ఏ ఒక్క మాట కూడా వ్యర్థమైనది కాదని ప్రతి మాటను మా హృదయంలో ముద్రించి భద్రపరుచుకొని దానికి నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నిజముగా తండ్రి, రక్షణ అనేది ఎంత గొప్పదో, దాని నిర్లక్ష్యము చేసిన వాడు ఎలాంటి తీర్పు పొందుతాడో మాకు సెలవిచ్చినందుకు స్తోత్రములు తండ్రి. అందుకే రేపు అనేకులు ఎడమ వైపున నించొని ప్రభువా ప్రభువా నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టామని చెప్పినప్పుడు నీ వారితో అంటున్నావు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని. ఈరోజు అనేకులు సేవ చేస్తున్నారు, సంఘాలు కడుతున్నారు, కానీ అవన్నీ అక్రమంగా జరుగుతున్నాయని వాక్యము ద్వారా మాకు సెలవిచ్చినందుకు స్తోత్రములు తండ్రి. సేవ చేయటం గొప్ప విషయం కాదు ప్రభువా, కానీ క్రమంగా చేయటం గొప్ప విషయము తండ్రి. కాబట్టి మేము చేసే ప్రతి పని అది క్రమముగా ఉందా అక్రమముగా ఉందా అని 1కి 10 సార్లు పరీక్షించుకొని వెళ్ళే కృపను మాకు దయచేయమని. ఒకవేళ అక్రమంగా మేము జీవిస్తూ ఉంటే, అక్రమంగా మేము ఆరాధిస్తూ ఉంటే దయతో ప్రభువా ఆ విషయాన్ని మాకు తెలియచేసి వాటిని సరిచేసుకునే కృపను మాకు దయచేయమని. మేము పరిశుద్ధులమని నీతిమంతులమని చెప్పట్లేదు తండ్రి. మేము ఇంకా ఎంతో సరిచేయబడాలి, ఎంతో మార్చబడాలి. మార్చబడే దారిలో మేము ఉన్నాము కాబట్టి ప్రతిదీ మాకు తెలియచేయమని, ప్రతి చోట మమ్మల్ని కత్తిరించమని, చివరిగా ఒకరోజు ఆత్మను పొందటానికి సరిపోయినట్టుగా మమ్మల్ని మార్చమని
ఈ మధ్యాహ్నపు దీవెనలతో ప్రతి ఒక్కరిని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మరి నా కుమార్తె జో గురించి ప్రార్థిస్తుండగా ఆమెను జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక సంవత్సరాన్ని దయాకిరీటముగా అనుగ్రహించి మనుష్యుల దయలో దేవుని దయలో వర్ధిల్లునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే మా సహోదరుడు మధుసూదన్ రావు గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఆయన విజయవాడ రమేష్ హాస్పిటల్లో బైపాస్ ఆపరేషన్ జరిగి ఐసీయూలో ఉండగా ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ వ్యక్తి వెళుతున్న సంఘ కాపరి మార్తరాజు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యక్తికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేసి మీ కొరకు ఒక సాక్షిగా సురక్షితముగా మళ్ళీ సంఘములో నిలబెట్టుకోమని, అలాగే మరి మా అన్నయ్య కుమారుణ్ణి కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మరి జోసెఫ్కి ఉన్న ప్రతి బలహీనతను తొలగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానం కూడి ఉన్న మనందరికీ, లోకంలోని పరిశుద్ధులందరికీ, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.